నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్। వైఎస్ఆర్సీపీ చేనేత విభాగ అధ్యక్షుడు 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆధ్వర్యంలో వెంకటగిరి సంస్థానం యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర వారి 48వ జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం భక్తి ఆనంద వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి। సంస్థాన చావడి వద్దకు అభిమానులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలకు మరింత శోభను తీసుకువచ్చారు। అనంతరం ఎంఏ నారాయణ స్థానిక ప్రజలతో కలిసి వెంకటగిరి ఇలవేల్పు గ్రామశక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి ఆలయాన్ని దర్శించి యువరాజు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం పొల్టెంకాయలు కొట్టి సంప్రదాయ ప్రాధాన్యతతో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు। తరువాత సంస్థానం ముందు బాణసంచా కాల్చి ఉల్లాస వాతావరణాన్ని సృష్టించారు। మహిళలు, పురుషులు వేరువేరుగా 2 భారీ కేక్లు కట్ చేసి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విబి సాయికృష్ణ యాచేంద్ర అభిమానుల వద్దకు వచ్చి ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। పేదలకు అన్న ప్రసాదాలు అందజేయడమే కాకుండా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం ద్వారా సేవా స్ఫూర్తిని చాటారు। వేడుకలలో కొందరు అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు। సేవ, భక్తి, సామాజిక చైతన్య పూరితమైన ఈ జన్మదిన వేడుకలు వెంకటగిరి పట్టణంలో విశేషంగా నిలిచాయి। అమ్మ మీరు పక్కన ఉండండి, కొంచెం పక్కన ఉండండి, పక్కన ఉండండి, మళ్ళీ పెట్టుకున్నా ఉండమ్మా పక్కన
కార్యక్రమం అయిపోయిన తర్వాత వేదిక కార్యక్రమం సంస్థాన శ్రీ వీటి సాహిత్య వార్తలు వారు సర్వాజీ కుమార్ కృష్ణ యాచంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా సంస్థానానికి సంబంధించిన అభిమానులందరూ చేసే కార్యక్రమం ఇది. ఇందులో పాల్గొన్న అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు ఆయన జన్మదినం. ఆ శుభ సందర్భంగా ఇక్కడున్న అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భోజనాల కార్యక్రమం మిగతా కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నమస్కారం. ఎప్పుడు వచ్చాం కాదు, వార్త ఎలా వచ్చింది అఖండ భారతదేశంలో, మన దక్షిణ భారతదేశంలో ప్రముఖమైనటువంటి అతి పెద్ద రాజ సంస్థానమైనటువంటి వెంకటగిరి సంస్థానంలో 33వ తరం రాజాగారైనటువంటి యువరాజు పెద్దలు శ్రీ 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 వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర గారి 48వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వెంకటగిరి సంస్థానం రాజావారి కోట దగ్గర ఎదురుగా ఉన్నటువంటి దగ్గర ప్రతి సంవత్సరము నవంబర్ 2వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పోలేరమ్మ తల్లి దగ్గర పూజా కార్యక్రమము, అలాగే కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమము అభిమానుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఘనంగా జరపడము ఆనవాయితీ. ఈరోజు కూడా అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనసమూహం మధ్య వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాల్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. ఈ కాలంలో ఒక చిన్న పని చేసి కూడా ఎంతో గొప్పగా పబ్లిసిటీ చేసుకున్నటువంటి కాలాలు ఇవి. కానీ మన దక్షిణ భారతదేశంలోనే వెంకటగిరి రాజ సంస్థానం ఎంత పెద్దదనంటే మార్కాపురం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి తంజావూరు దాకా వీరి యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉంది. కానీ బయట ప్రపంచానికి వీరి గురించి చాలా తక్కువగా తెలుసు. ఎందువల్లనంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఈ యొక్క వెలుగోటి వంశీయులైనటువంటి రాజులు వారు ఎప్పుడు కూడా ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు. అందువల్ల వాళ్ళు తరతరాల నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప దాన ధర్మాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఎందుకనంటే
ఈరోజు యువరాజు సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు కూడా ఎన్నో వారి యొక్క తాతగారి లాగే అంటే వెంకటగిరి పెదరాజా గారు అయినటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ వివి ఆర్కే యాచేంద్రుల వారి యొక్క మనుమడు, వారి యొక్క తాతగారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ వారి తాతగారి లాగే సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర వారు కూడా ఎందరికో గుప్త దానాలు చేస్తూ కనీసము ఈ చేతితో దానం చేసి పక్క చేయి కూడా తెలియకుండా ఎన్నో దేవాలయాలు నిర్మిస్తూ పేదవారి యొక్క కష్టాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము వారి అభిమానులుగా వారికి కొంచెం సన్నిహితంగా ఉండే అవకాశం భగవంతుడు మాకు కల్పించాడు కాబట్టి వారి యొక్క గొప్పతనం మాకు తెలుసు. ఈరోజు ఈ వెంకటగిరి సంస్థానం అనేది 100-200 సంవత్సరాల చరిత్ర కలిగింది కాదు, ఇది సత్యము. ఇది చరిత్రను ఎవరు కాదనలేనటువంటి సత్యము. సుమారు 1000 సంవత్సరాలు పైగా కూడా చరిత్ర కలిగినటువంటి వెంకటగిరి సంస్థానం. అటువంటి చరిత్రలో అటువంటి సంస్థానంలో 33వ తరం రాజాగారుగా జన్మించినటువంటి మా సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు దీర్ఘాయుషుతో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో గొప్ప స్థితికి చేరుకోవాలని, అలాగే ఆయన యొక్క చేతుల మీదుగా ఎన్నో కుటుంబాలకి ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సాహిద్ సర్దార్ షఫీహరన్ ఎయిట్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు వెంకటగిరి యువరాజా గారు సర్వజ్ఞ కుమార యాచంద్ర గారి బర్త్డే సందర్భంగా వెంకటగిరిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఏర్పాట్లో పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం ఇంకా మంచి ఉత్సాహంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చే సర్వజ్ఞ కుమార యాచంద్ర గారి బర్త్డేకి వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా హుషారుగా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ, నిన్న కూడా మైనింగ్ స్కూల్లో పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ కూడా అందజేయడం జరిగింది. సర్వజ్ఞ కుమార్ యాచంద్ర గారు యువరాజా గారు అనేక సేవా కార్యక్రమాలు స్వతహాగా ఆయన చేసే యొక్క విషయం బయట చాలా మందికి తెలియదు. దానికి ప్రథమైన సాక్షి మేమే. ఈ యొక్క కల్చేడు అనే ప్రాంతంలో మైనింగ్ స్కూల్కి 10 సంవత్సరాల నుంచి టీచర్లకు జీతాలు ఇవ్వడమే కాకుండా అక్కడ పిల్లలకి వాష్రూమ్స్ కానివ్వచ్చు, అట్లాగే నీటి కుంటలు అట్లాంటివి కావచ్చు, అట్లాగే ఒక 1000 కుటుంబాలకి నీటి సదుపాయం, తాగునీటి సదుపాయం కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలకి ఇంకా అనేక సేవలు చేస్తున్నారు. అట్లాంటి గొప్ప మనసున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ వచ్చే బర్త్డేకి మరీ ఘనంగా కార్యక్రమం చేస్తామని చెప్పి దీన్ని సహకరించిన మా మిత్రులకి, వెంకటగిరి వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుగా ఈరోజు మా యువరాజు వెంకటగిరి సంస్థాన యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించిన మా నారాయణ, మలవత్తు నారాయణ వారి మిత్ర బృందానికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇలాంటి పుట్టినరోజులు మా యువరాజు 1000 జరుపుకోవాలని ఆ కాశీ విశ్వనాథుడి, ఆ సాయినాథుడి ఆశీస్సులు ఆయనకి మిక్కిలిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాను.